బాగా ధనవంతుడైనటువంటి ఒక యజమానుడి దగ్గర యేసు ప్రభువుని నమ్ముకున్న పనివాడు ఉన్నాడట. ఈ డబ్బుతో పాటు కొంచెం పొగరు కూడా ఎక్కువే ధనవంతుడికి. ప్రత్యేకించి ఇతడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడని ఏ చిన్న అవకాశం దొరికినా అతన్ని విమర్శిస్తూ ఉండేవాడు. ఓసారి 2 రోజులు సెలవు పెట్టాడు ఈ పనివాడు. 3వ రోజు పనిలోకి వస్తే యజమానుడు అడిగాడు, ఏమిట్రా 2 రోజులు సెలవు పెట్టావు ఏంటి అని. వెంటనే పనివాడు అన్నాడు, కొంచెం ఈ 2 రోజులు కాస్త శోధనగా ఉందండి, సైతాను నన్ను బాగా శోధించాడు, బాగా డిస్టర్బ్ అయ్యాను, దేవుని కృపతో దేవుడు ఆ శోధన తప్పించాడు, 3వ రోజు పనిలోకి వచ్చానండి అన్నాడట. ఆ యజమానుడికి విమర్శించాలనే తలంపు వచ్చిందా, దొరికాడరా వీడని చెప్పని, ఒరే ఇటారా కూర్చోరా, కూర్చుంటే టయా పని చేయొద్దంటే చేద్దుగలే కూర్చోరా, నాకు డౌట్ అన్నాడు. చెప్పండి అయ్యా అంటే, ఒరే శోధనలు ఎవరికి రావాలరా, భక్తులకు రావాలా, భక్తిహీనులకు రావాలా, నాలాంటి వాడికి రావాలా? అందులో నువ్వు యేసు ప్రభు భక్తుడివి, నేను యేసు ప్రభుని ద్వేషిస్తా. ఇప్పుడు యేసు ప్రభు సైతాన్ని ఎదిరించాడని మీరే చెబుతారు కదా. యేసు ప్రభు సైతాన్ని ఎదిరిస్తే మరి అసలు సైతాన్ మీ దగ్గరికి రాకూడదు కదరా. సైతాన్ అనేవాడు ఎవరి దగ్గరికి రావాలి? నాలాంటి వాడి దగ్గరికి రావాలి. ఎందుకంటే నేను యేసు ప్రభుని ఒప్పుకోను కాబట్టి, ఆయన సెక్యూరిటీ నాకు ఉండదు కాబట్టి. కానీ మీకు లెగిస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, ఏం చేసినా ఏందో స్తుతి అంటారు, స్తోత్రం అంటారు, హల్లెలూయా అంటారు, పొద్దుగూకులు ఇదే గొడవ కదరా మీకు. ఇంతసేపు భక్తి చేసేటప్పుడు మీకెందుకు వస్తుందరా శోధన? వస్తే గిస్తే నాలాంటి వాడికి రావాలి. కానీ మీరు యేసుప్రభు కాపలా ఉన్నాడు కదా, యేసుప్రభు మీకు భద్రత ఉంటాడు కదా. యేసుప్రభు ఉన్నప్పుడు సైతాన్ మీ దగ్గరికి రాడు కదా. అడిగాడు. కరెక్టే కదా, మంచి ప్రశ్నే అడిగాడు, సమాధానం ఎట్ట చెప్పాలని ఆలోచనలో పడ్డాడు. సరే అయ్యగారు చెప్తాను, సమయం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పని అన్నాడు. ఇక పని చేస్తున్నాడు కానీ మనసులో అదే భేదిస్తూ ఉంది. నిజంగా శ్రమలు శోధనలు అనేవి భక్తిహీనులకు రావాలి కదా, భక్తులకు రావటం ఏమిటి? నిజంగా అతను అడిగిన దానిలో లాజిక్ ఉంది కదా అని చెప్పని ఇతను ఆలోచించాడు. అదే రోజు సాయంత్రం ధనవంతుడు కదా, గన్ను తీసుకొని ఆ నదీ తీరాన, వాళ్ళకి సమీపంలో ఒక నది ఉంది, ఆ నదీ తీరాన పక్షుల వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన తర్వాత కొన్ని పక్షులు అక్కడ వాలు ఉన్నాయి, మనోడు గురి చూసి ఒక్కో దాన్ని పేల్చడం మొదలుపెట్టాడు. 1 పడింది, 2 పడింది, 3వ దానికి రెక్కల గుండా దూసుకెళ్ళింది వీడు పేల్చిన బుల్లెట్. అంటే ఒక రెక్క విరిగిపోయింది, 2 ఏమో పడిపోయినాయి అక్కడే, 3వ దానికి ఒక రెక్క విరిగిపోయింది. ఆ ఒక రెక్కతో చిన్నగా అట్లనే ఎగరలేకపోయినా ముందుకు పరిగెత్తుతుంది అది. ఇతను పేలుస్తూ ఉంటాడు, ఆ పనివాడు వెళ్ళి అవి తీసుకొచ్చి పడేయాలన్నమాట. ఇతనేం చేశాడు, ఆ చచ్చిన వాటి విషయంలో పట్టించుకోకుండా ఆ రెక్కకు తగిలి పారిపోతున్న దాని గురించి పెద్దగా కేకలేయటం మొదలుపెట్టాడు తన పనివాడిని. అరే అది వెళ్తుందిరా, దానికి రెక్కకు తగిలినట్టుంది, దానికి తగలలేదు, ఆ రెక్క జారిపోయింది, దాన్ని పట్టుకో అని చెప్పని కేకలేశాడు. అప్పుడు వీనికి ఒక విషయం మనసులో స్ఫురించింది. ఆ తర్వాత తీసుకొస్తాలే గారు, ముందు ఈ చచ్చిన వాటిని తీసుకొచ్చి కుప్పేస్తానంటే, రేయ్ దాన్ని పట్టుకోపోరా దద్దమ్మ, ఎక్కడ తయారయ్యావురా నువ్వు, ఒట్టి మొద్దువి, ఈ చచ్చిపాటు ఉందారా, ఎక్కడికి పోతారా, తప్పించుకుపోతుంది, దాన్ని పట్టుకోపోరా అని చెప్పని అన్నాడు. ఏముందిలే గారు, ఈ ముందు తీసుకొచ్చిన తర్వాత, అరే అది తెచ్చేటప్పటికి అది వెళ్ళిపోయిద్దిరా అన్నాడు. అయ్యగారు మీరు నన్ను తిట్టనంటే ఓ మాట అన్నాడు. ముందు దాన్ని తీసిరారా,
దాన్ని తీసుకురా, తర్వాత మాట్లాడదాం. వీడు పరిగెత్తాడు, మొత్తం మీద దాన్ని పట్టుకున్నాడు, తెచ్చాడు, అక్కడ వేసాడు. అప్పుడు అడిగాడు, 3 పక్షుల్ని మీరు కాల్చారు, 2 అక్కడ పడున్నాయి. ఆ పడిపోయిన వాటిని తెచ్చి ఇక్కడ బడవేయమని అనాలి కదా, దాన్ని ఎందుకు మీరు తీసుకురామని అంతసేపు గొడవ చేశారు అంటే వాడు అన్నాడు, చచ్చినాయిరా, వాటితో చింతే ఉంది, ఎక్కడే పడి ఉంటాయి. మనం చూసుకోవాల్సింది తప్పించుకునేదాన్ని, అదండి. ఈ చచ్చినవి ఉన్న చూశారు, ఇది మీరండి. ఆ పారిపోయిందని పట్టుకో అన్నావు చూడు, అది నేనండి. ఈ తరమని చెప్పాడు చూడు, అది సైతానండి చెప్పేశాడు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎందుకు శ్రమలు, ఎందుకు శోధనలు అంటే ఆల్రెడీ మీ పరిస్థితి ఎలా ఉందంటే సైతాన్ దృష్టిలో మీరు ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉన్నారు. మీరు ఎక్కడికి పోరు, వాడికి తెలిసే సంగతి. కావాలంటే ఇంకా కావాల్సినన్ని సుఖాలు కూడా ఇస్తాడు మీకు, ఎందుకంటే మీరు దేవుని గురించి ఆలోచించకుండా ఈ లోకమంతా అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. అంతా అనుభవించి చివరికి మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పాతాళ అగ్నికి వెళ్ళాలి, నరకాగ్నికి. కానీ ఒక యేసును నమ్ముకున్న వాడి పరిస్థితి అలా కాదండి. వాడు తప్పించుకున్నాడు. సైతాను పన్నిన వల నుంచి, శత్రువు చేసిన దాడి నుంచి క్రీస్తునందున్నవాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు శత్రువు ఎవరి మీద లక్ష్యం పెడతాడో తెలుసా? చచ్చిపడిన మీ మీద కాదండి, యేసుక్రీస్తును బట్టి తప్పించుకున్న మా వెంటబడతాడు. వాడు మమ్మల్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకండి మీ పరిస్థితులు బాగుండేది, మాకు శోధనలు వచ్చేది, ఎందుకంటే వాడు మమ్మల్ని తరుముతాడు అని చెప్పని.